సూర్యగ్రహణం రోజున ఈ స్నానం చేసే నీటి వంటలు ఇది కలుపుకొని చేయండి. గ్రహ దోషాలనేవి తొలగిపోతాయి. గ్రహణం ఎఫెక్ట్ పడదు. మనకు అద్భుతమైన ఫలితాలతో జీవితం మారడానికి కూడా అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వచ్చేసి స్నానం చేసే నీటిలో ఏం కలుపుకొని స్నానం చేయాలి, ఏం కలుపుకొని స్నానం చేస్తే మనకు అద్భుత ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వీడియోని చివరి వరకు మిస్ కాకండి. మనకి అక్టోబర్ 2వ తేదీన సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అనేది కూడా చాలా శక్తివంతమైందని చెప్తున్నారండి పండితులు. 6000 సంవత్సరాల క్రితం మహాభారత సమయంలో ఏర్పడిందంట. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతుందని చెప్తున్నారండి. గ్రహణం ఏర్పడే ముందు మనం స్నానం చేయాలి. తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మనం స్నానం చేయాలి. అలా చేస్తే గ్రహణ దోషాలు కిరణాలు పడి మనకు చెడు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా వచ్చేసి పూర్వకాలంలో మన పూర్వీకులు గ్రహణం పట్టేటప్పుడు కొన్ని నియమ నిష్టలను పాటించేవారని చెప్పి, అదేవిధంగా కొన్ని నియమ నిష్ఠలను పాటించినట్లయితే గ్రహణం వలన ఎలాంటి శక్తి ఉన్నా సరే, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మనకి తగలకుండా తిప్పి కొడతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇలా స్నానం చేయడం వల్ల అనేది మనకి శరీరం అనేది సహకరిస్తుంది. గ్రహణం ఏర్పడిన తర్వాత ఏంటంటే మనకి పరిణామాలు కొంచెం తీవ్రంగా ఉంటాయని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలోనూ ఉంటే ఎలాగో మనకి నైట్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇళ్లలోనే ఉంటాము. సో గ్రహణం పట్టేటప్పుడు మనం ఈ మంత్రాన్ని కనుక చేసుకున్నామంటే చాలా మంచిది. ఓం సూర్యనారాయణాయ లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గ్రహణం పట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ జపం చేసిన మంత్రాన్ని పఠించినా కూడా మనం అద్భుత ఫలితాలను చూస్తామండి. అదేవిధంగా ఏంటంటే గ్రహణం పట్టేటప్పుడు కూడా మనం తప్పకుండా చేయాల్సినటువంటి విషయం ఆహారం తీసుకోకూడదు. అంటే మనం దానికి ముందుగానే తీసుకోవాలండి. అండ్ కత్తులు అలాంటి వాటిని కూడా తాకకూడదు అని చెప్తూ ఉంటారు. ఇంటిలో వంట కూడా చేయకూడదు అని అంటుంటారండి. గ్రహణం సమయంలో తినకూడదు అని కూడా అంటారు. చాలామంది ఏంటంటే ఆ కత్తులతో కోస్తూ ఉంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కత్తిని అస్సలు పట్టకూడదు అని చెప్పి పెద్దలు కొన్ని నియమాలలో చెప్పబడుతూ ఉందండి. కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు కదా మన పెద్దలు. అటు ఇటు తిరగకూడదు, ఎక్కువసేపు నించోకూడదు, బయట తిరగకూడదు, ఇవన్నీ చెప్తుంటారు కదా. సో ఎన్నిటారుగా పడుకోవాలి. అలా ఉంటే ఏంటంటే దుష్ప్రభావాలనే పిల్లల మీద పడవు. పిల్లలు కూడా హెల్తీగా ఉంటారని చెప్పి చెప్తారు. కొంతమంది తెలియక ఏంటంటే కొన్ని పనులు చేసుకుంటూ ఉంటారండి. దానివల్ల పిల్లలకు కొన్ని లోపాలతో పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అని చూస్తూ ఉంటాం కూడా. సో గర్భిణీ స్త్రీలు అనేది కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నియమనిష్టలను పాటించండి. అలానే గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఇది కలుపుకొని స్నానాన్ని అయితే చేయండి. అలా స్నానాన్ని ఆచరించడం వల్ల అద్భుత ఫలితాలు అనేవి మనం చూస్తాము. స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. శరీరం పని ఏవైతే సూర్యకిరణాలు అనేవి మనకి పడతాయో వాటి నుంచి కూడా విముక్తి కలుగుతుందని చెప్పవచ్చు. మనం ఏంటంటే మనకి ఇది గ్రహణం అనేది బుధవారం రోజున ఏర్పడుతుంది. తర్వాత అనేది దుర్గా నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈసారి వచ్చే గ్రహణం చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. 6000 సంవత్సరాల వరకు ఏర్పడుతుందని చెప్పి రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నారండి. ఆ గ్రహణం ఎఫెక్ట్ పడకోకుండా మనకి మంచి జరగడానికి, సిద్ధింపబడడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే గ్రహణం పట్టిన తర్వాత అంటే గ్రహణం పట్టు విడుపు స్నానాలు అంటుంటారు కదా. ఆ స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా గరిక ఉంటుంది కదా, గరిక కాదండి, దర్భ, రాళ్ల ఉప్పు, చిటికెడు పసుపు, పసుపు వేసుకుని స్నానం చేయాలండి. అలా చేయడం వల్ల మన శరీరం శుద్ధి అవ్వడమే కాకుండా శరీరంలో ఉండేటువంటి క్రిమి కీటకాలతో పాటు మలినాలు కూడా నశిస్తాయని చెప్పవచ్చండి. చాలామందికి కూడా గ్రహణం ఎఫెక్ట్ పడుతూ ఉంటుందండి. గ్రహణం ఎఫెక్ట్తో మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళందరూ కూడా కొన్ని పదార్థాలను వేసుకుని కనుక స్నానం చేసినట్లయితే చాలా మంచిదండి. అలా స్నానం చేసే ముందు ఇంటిని కూడా మనం శుద్ధి చేసుకోవాలని ఇంటిని తుడిచే నీటిలో, కడిగే నీటిలో ఖచ్చితంగా పసుపును అలాగే రాళ్ల ఉప్పును వేసుకొని మనం ఇంటిని శుభ్రం చేసుకుంటే మనకి చాలా మంచిది. మంచి నీటిని కూడా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తీసుకొని తాగాలండి. ఒకవేళ మనం ఉదయం తెచ్చుకున్నప్పటికీ కూడా అందులో దర్భలు వేసుకొని పెట్టుకోవాలండి. అలానే తులసి దళాల కంటే కూడా దర్భలు చాలా యూస్ఫుల్ అవుతాయండి. గ్రహణాన్ని తిప్పికొట్టడానికి దర్భలు అనేవి యూజ్ చేస్తుంటారండి. అవి చాలా కూడా మనకి బాగా పనిచేస్తాయని చెప్పవచ్చు అండి. అందువలన ఏంటంటే అవి తెచ్చుకొని తాగే నీటిలో, వాడుకునే నీటిలో, పచ్చళ్ళ పైన అంటే తినే ఆహారం పైన, అలానే వచ్చేసి ఏదైనా సరే మనం వాడుకునేటువంటి వస్తువుల పైన పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారు. పూర్వకాలంలో
ఋషులు అధికంగా చెప్పేవాళ్ళు, పాటించేవాళ్ళని మన పెద్దవాళ్ళు కూడా గ్రహణం పట్టేటప్పుడు ఎలాంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు రాకుండా, గ్రహణం ఎఫెక్ట్ మన మీద పడకుండా, కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని తాకకోకుండా తప్పకుండా చేయాల్సింది ఏమిటి అంటే గుమ్మానికి వేపాకును కానీ, రావి ఆకులను కానీ, రావి మండలనైనా సరే కట్టుకోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. చెడు జరగకోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా ఏంటంటే గ్రహణం విడిచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత కూడా మనం చక్కగా ఫ్రెష్గా ఆహారాన్ని తీసుకుని, యాక్చువల్లీ ఏంటంటే మనకి నైట్ ఏర్పడుతుంది కాబట్టి మనం దానికి ముందే అర్లీగా ఫుడ్ తినేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ తర్వాత మనం శివుడికి అభిషేకాలు, నెక్స్ట్ డే వెళ్ళి శివుడిని అభిషేకించుకోవటం, ఆరాధించుకోవటం ఇలాంటివన్నీ చేసుకుంటే కూడా మన రాసులను బట్టి చాలా విశేష ఫలితం కలుగుతుంది. మాకు అవకాశం లేదు అనుకుంటే ఖచ్చితంగా మన ఇష్ట దైవం ముందు దీపాన్ని పెట్టుకోండి. ఆ విధంగా చేయడం వలన ఏంటంటే మనకి గ్రహణించి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రాసుల వారికి గ్రహణం తీవ్రమైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి. అందువలన మనం కనుక అభిషేకాలు కానీ అవి చేసుకున్నట్లయితే మనకి ఎఫెక్ట్ అనేది తగలకోకుండా ఉంటుంది అని చెప్తూ ఉంటారండి. సో శివాలయాలకు వెళ్ళి అభిషేకం చేసుకోవాలి, అర్చన చేయాలి. అవి చేసినా కూడా మనకి విశేష ఫలితం కలుగుతుందండి. ఇంట్లో మనం చేసుకున్నా, బయట గుళ్ళు చేయించుకున్నా కూడా ఇంట్లో ఒక దీపం అనేది పెట్టుకోవాలి. శుద్ధి అవుతుంది. ఎలాంటి ఎఫెక్ట్ మన మీద పడుకోకుండా ఉండడానికి ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది. దైవానుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా లభిస్తుందని చెప్పాల్సిన విషయం అండి. సో ఈ పాటించండి. గ్రహణం అనుకుంటాం, గ్రహణం అనేది చాలా విషమంగా భావిస్తారండి. ఎందుకు అంటే మనకు కనిపించకపోయినప్పటికీ మన దేశంలో కూడా చెడు ఫలితాలను తెచ్చిపెడుతుంది. కొంతమందికి కొన్ని అనర్థాలను కూడా జరిగేలా చేస్తుంది కదండి. కొన్నిసార్లు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కానీ మనకు అంతా మంచి జరగాలి, జీవితం మారాలి, ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు, మనం చక్కగా జీవించాలి అనుకునేటువంటి వారు గ్రహణం విడిచిన తర్వాత అర్చన అనేది చేసుకోవాలి. లేకపోతే అభిషేకం చేయించుకోవాలి. దైవానికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. కానీ శివుణ్ణి ఆరాధిస్తే మాత్రం చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళి చక్కగా మనం చెప్పిన విధంగా పాటించండి. విశేష ఫలితం కలుగుతుంది. చాలా వరకు కూడా జమ్య ఆకులు ఉంటాయి కదా, వాటిని కూడా తెచ్చుకొని గుమ్మం దగ్గర పెట్టుకుంటారు. అలా చేయడం వలన కూడా అద్భుత ఫలితం కలుగుతుంది. ఇంకొకటి గార చెట్టు కూడా చాలా శక్తివంతమైనది, పవర్ఫుల్ అయిందండి. ఈ గ్రహణాన్ని తిప్పికొట్టడానికి, గ్రహణ కిరణాలను ఒంటి పైన, శరీరం పైన, ఇంటి పైన పడుకోకుండా ఉండడానికి కూడా గార మండను తెచ్చుకొని ఇంటి ముందు వేలాడదీస్తూ ఉంటారు. అలా చేయడం వలన కూడా గ్రహణం ఏర్పడేటప్పుడు ఏవైతే దుష్ప్రభావాలు ఉంటాయో అవి మనల్ని సూచించకుండా, మన మీద పడుకోకుండా ఈ గారమండ ఏదైతే ఉంటుందో మనల్ని అడ్డుకుంటుంది అని చెప్పి పురాణ గ్రంథాలలో చెప్పబడుతుందండి. సో మన వీలుని బట్టి కానీ జమ్మి ఆకును కానీ, రావి ఆకును కానీ తెచ్చుకొని ఇంటి సింహద్వారానికి కానీ, ఇంటి పైన, గోడ పైన కానీ పెట్టుకోండి. ఆ విధంగా చేయడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. తప్పకుండా స్నానం చేసేటువంటి నీటిలో మనం చెప్పుకున్న విధంగా ఏంటంటే గరిక, అదేవిధంగా ఉప్పు, పసుపు వేసుకుని స్నానం చేయండి. ఇంటిని తుడిచే నీటిలో కూడా పసుపు, ఉప్పును వేసుకుని స్నానాన్ని చేయండి. అప్పుడు ఇల్లు, శరీరము కూడా శుద్ధి అవుతాయి. గ్రహణం ఎఫెక్ట్ మన మీద పడుకోకుండా చక్కగా ఉంటామని చెప్పుకోదగ్గ విషయం అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.